వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మార్కాపురం మండలం పెద్దనాగులవరం నికరంపల్లి గ్రామాల్లో 2024లో లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన పాఠశాల నిరుపయోగంగా మారింది. తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లు సిద్ధంగా ఉన్న విద్యార్థులు వేములకోటలోని పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఈ పాఠశాల భవనం మందుబాబులకు అడ్డాగా మారి విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు తెచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. అమ్మవారి పాదాల వద్ద బడ్జెట్ ప్రతులను ఉంచారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం వెళ్లే దారిలో ఉప్పుటేరు వంతెన అప్రోచ్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారింది. అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదని, వెంటనే గుంతలు పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి కాటమయ్య స్వామిని దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా స్వామికి పూజలు నిర్వహించి మరుసటి రోజు పరీక్ష నిర్వహిస్తారు. గతంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. అర్బన్ సిఐబి వెంకట చలపతి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివితేనే మంచి స్థాయికి చేరుకుంటారని తెలిపారు. క్రమశిక్షణ లేని చదువు ఉప్పు లేని కూర వంటిదని, పనికిరాదని భాస్కర సామెతను ఉటంకిస్తూ ఆయన వివరించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని విద్యార్థులు బాగా చదవాలని ఆయన సూచించారు. శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రవీంద్రరాజు తెలిపారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మంత్రి పయ్యావుల కేశవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రి అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సంఘటన బడ్జెట్ సమావేశం నేపథ్యంలో జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలోని మొగిలేశ్వర స్వామి ఆలయాన్ని పోలీసులు పరిశీలించారు. తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో దొంగతనాలు వంటి ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, నిఘా చర్యలు చేపట్టాలని సూచించారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు కార్యక్రమ వేదికలను పరిశీలించి ఆలయ ధర్మకర్తకు అవసరమైన భద్రతా సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీ సురేష్ బాబు శనివారం మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు దత్తత తీసుకున్నారని అన్నారు. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అన్న తర్వాతే పిఠాపురం ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 42 మంది అనాథలను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారని, వారికి నెల 5,000 రూపాయలు ఇవ్వడంతో పాటు వారి చదువు కూడా స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారని సురేష్ బాబు తెలిపారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియం జిల్లా స్థాయి ఓపెన్ రన్నింగ్ రేస్ పోటీలతో ఉత్సాహంగా మారింది. పురుషులకు 10 కిలోమీటర్లు, మహిళలకు 6 కిలోమీటర్ల దూరంతో పాటు చిన్నారులు కూడా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలి రావడంతో స్టేడియం సందడిగా మారింది. విజేతలుగా నిలిచేందుకు రన్నర్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.